సో ప్రస్తుతం ఇప్పుడే ప్రజాభవన్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు అంతా కూడా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా సమావేశం ముగిసింది. ఒకసారి కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి గారు ప్రధానంగా లోపల ఏ అంశం గురించి చర్చించారు, దేని గురించి మాట్లాడారు? దేశ చరిత్రలోనే కనీ వెని ఎరగని రీతిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తుందో ఆ మాటకు కట్టుబడి ఉంటుంది. మాట తప్పదు, మడమ తిప్పదు అంటేనే కాంగ్రెస్ వంశం దానికి ఆదర్శం అని చెప్పడానికి గతంలో తల్లి సోనియా గాంధీ గారు ఏ విధంగానైతే కరీంనగర్ బహిరంగ సభలో మాట్లాడుతూ మీ మనసులో ఏముందో నాకు తెలుసు అని చెప్పి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికి కూడా ఒక ప్రాంతాల్లో పార్టీ నష్టపోయినప్పటికి కూడా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచిన తల్లి సోనియా గాంధీ అయితే మళ్ళీ మొన్న ఎలక్షన్లలో తల్లికి తగ్గ తనయుడుగా గౌరవ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఏదైతే మాట ఇచ్చారో రైతులకు మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి కాంగ్రెస్ అంటేనే మాట ఇస్తే మాటకు కట్టుబడుతుందని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మా ప్రభుత్వం రేపు సాయంత్రం 4 గంటల లోపుగా 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అందులో మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీని రేపు సాయంత్రం 4 గంటలకు వాళ్ళ రైతుల ఖాతాలోకి వేయబోతుంది. రాష్ట్రంలో రైతును ఆత్మగౌరవంతో బతికేలాగా తలెత్తుకొని బతికేలాగా వ్యవసాయం దండగ కాదు ఒక పండగని గౌరవ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇలా నిజం చేస్తూ ఒక తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా గుజరాత్ మోడల్ అని చెప్పి ఇవాళ మోడీ గారి దేశాన్ని దోచుకుంటూ పోతుంటే మోడీలు మాల్యాలు ఈ బ్యాంకులను దోచుకుంటూ పోతుంటే అప్పులు తీసుకొని ఎగ్గట్టుకుంటూ పోతుంటే రైతులకు రుణమాఫీ చేసే ఒక పెద్ద హృదయంతో 35,000 కోట్ల రూపాయలను 3 విడతలుగా రేపు ₹1,00,000 ఈ నెల ఆఖరులోగా ₹1,50,000 అలాగే ఆగస్టు లోపల ₹2 లక్షల రైతులను రుణవిముక్తులు చేసి ఈ రాష్ట్రంలో రైతులను ఒక తలెత్తుకుని తిరిగే దిశగా చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన మాట ప్రకారం చెప్పి తెలియజేయడానికే ఇవాళ ఈ మీటింగ్ చేసి మా అందరికి కూడా రైతులకు భరోసా కల్పించండి, రైతును తలెత్తుకులా చేయండి, రైతులకు పండగ వాతావరణం క్రియేట్ చేయండి అని చెప్పి చెప్పడానికి ఈ సమావేశం జరిగింది. వాళ్ళ ముందస్తుగా ప్రజాభవన్లో ఇక రుణమాఫీ సంబరాలు మొదలైననుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పాలాభిషేకానికి సిద్ధమవుతున్నారు కొంతమంది నాయకులు. ముందస్తుగానే రుణమాఫీ సంబరాలు మొదలైననుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ శ్రేణి నాయకుల్లో? తప్పకుండా. ఎందుకంటే మేము ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చామో ఆ 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకాన్ని మొదటి దిశలో పెట్టాము ఇవాళ. అంతేకాకుండా 500కే గ్యాస్ సిలిండర్ని ఇచ్చాము ఇవాళ. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాము ఇవాళ. డ్వాక్రా మహిళలకు 10 లక్షల రూపాయలు తీసుకొచ్చాము ఇవాళ. పావాలా వడ్డీ కూడా ఇచ్చుకుంటూ పోతున్నాం ఇవాళ. ఇవన్నీ కూడా 6 గ్యారంటీల్లో భాగమే ఇవాళ రైతు రుణమాఫీ కూడా. కాబట్టి ఈ యొక్క పండగ వాతావరణం తెలంగాణ ప్రజల గుండెల నుండి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒక నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క చారిత్రాత్మకమైన నిర్ణయం, ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. దేశంలో ఇదొక తెలంగాణ మోడల్ కావాలి, దేశమంతా ఇదొక ఆదర్శంగా నిలవాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రగాఢంగా వాంఛిస్తున్నారని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేకే మహేందర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.